అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జేపీ రేటింగ్స్. యాజ్ యూజువల్‌గా ఈరోజు సాక్షి పేపర్‌లో వచ్చిన అబద్ధపు సాక్ష్యాలు 2 ఉన్నాయి మెయిన్‌గా. ఆ 2 కూడా ఫ్రంట్ పేజ్‌లోనే వేశారు పెద్ద పెద్ద హెడ్డింగ్స్‌తో. ఒకటి, తవ్వుకో తమ్ముడు, రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక రీచులు, యార్డులను చెరబెట్టిన టీడీపీ నేతలు. స్టాక్ యార్డులు దోచేశారు, ఇప్పుడు రీచ్లపై పడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిల్వ ఉన్న 40 లక్షల టన్నుల ఇసుకను తమ్ముళ్లు బొక్కేశారు. ఇసుక పాలసీ రాలేదు, అయినా రీచ్లు తవ్వేస్తున్నారు. తిరుపతి స్వర్ణముఖి నదిలో భారీ యంత్రాలతో తవ్వకాలు. బాపట్ల జిల్లా పెసర్లంక, గాజుల్లంక రీచుల్లోనూ ఇదే తంతు. నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి హైదరాబాద్ తరలుతున్న ఇసుక. అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున ఇసుక దందా. అయినా కన్నెత్తి చూడని అధికారులు. దీని మీద ఫ్రంట్ పేజీలో కొంత, రిమైనింగ్ మొత్తం లోపల పేజీలో ఒక హాఫ్ పేజ్ దాకా ఫుల్గా వేశారు న్యూస్. సో ఇది కరెక్టా కాదా అంటే, ఇసుకలో అవినీతి అనేది ఏ ప్రభుత్వం ఉన్నా కొంతవరకు ఉంటుందండి, ప్రతి దాంట్లో కూడా ఉంటుంది. ఒక 25% వరకు లేదా ఒక 25 మంది వరకు ఎమ్మెల్యేలు చాలా వరకు ఇసుకలో ఎంతమంది సంపాదించుకోవాలని ట్రై చేస్తుంటారు, కొంతవరకు జరుగుతుంది. కానీ ఫ్రీ ఇసుక అన్నారు కదా, అది ఫ్రీగా అందుతుందా లేదా అనేది ఇక్కడ పాయింట్. ఫ్రీగా అయితే ఖచ్చితంగా అందుతుంది, ట్రాన్స్పోర్టేషన్ ప్లస్ ఛార్జెస్ అవి మొత్తం పే చేస్తే ఫ్రీగా ఇసుక ఇప్పుడు ఎవరైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు. వైసీపీ కార్యకర్తలు కానీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి ఫ్రీగా ఇసుక తెచ్చుకోవచ్చు. ప్రజలు ఎవరైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు. అదైతే వాస్తవంగా జరుగుతుంది కదా. సో బయటికి తరలిపోయేది అంటారు, ఇక్కడ చూడండి రాష్ట్రాలకు, బయట రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. బయట రాష్ట్రాలకి మామూలుగా వెళ్ళేది అది వేరే రేట్ ఉంటుంది, ఇసుక పాలసీలో అది వేరే ఉంటుంది. సో ఇలా ఏదైనా చిన్న చిన్న ఎక్కడెక్కడైనా జరిగినా దాన్ని పట్టించుకుంటారు. అవసరమైతే వీళ్ళు ఇప్పుడు ఎక్కడైతే జరుగుతుంది అంటున్నారో ఆ ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి బయట పెట్టచ్చు, దాన్ని అది చేయొచ్చు. పేపర్లోనే ఎందుకు వేస్తారు వీళ్ళు? ఈ పేపర్లోనే వేసి దాన్ని హైలైట్ చేయాలని ఎందుకు చూస్తారు? ఈ ఇసుక అనేది ఫ్రీగా ఇచ్చినంత వరకు ఎన్ని సంవత్సరాలైనా సరే వీళ్ళు దాని గురించి ఎప్పుడు ఏదో ఒకటి రాస్తూనే ఉంటారండి. ఎందుకంటే బేసికల్గా అసలు ఫ్రీ ఇసుక ఇచ్చారు. అంతకుముందు 2014 నుంచి 2019 మధ్యలో ఫ్రీ ఇసుక అనే పాలసీ చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పుడు దాని మీద గవర్నమెంట్ కంట ప్రభుత్వానికి ఆదాయం తగ్గిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఒక కేసులో జైల్లో ఉన్నప్పుడు ఈ కేసు కూడా పెట్టారు వీళ్ళు. ప్రభుత్వానికి ఫ్రీ ఇసుక ఇచ్చి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారండి చంద్రబాబు నాయుడు గారు. అసలు ప్రజలకు ఏదైనా ఇస్తే దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గడం ఏంటి, ప్రభుత్వ ఖజానానికి ఆదాయం తగ్గడం ఏంటి? అసలు ప్రభుత్వం ఆదాయం ఒకటి పెట్టుకుని ఏం చేసుకుంటుంది? ప్రభుత్వం అనేది ఒక ఇండివిజువల్ పర్సన్ కాదు కదా. ప్రజలకు ఇచ్చిన దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గడం ఏంటి? దాని మీద కూడా కేసు పెట్టడానికి అప్పుడే ట్రై చేశారు, ఏది వైసీపీ ప్రభుత్వంలో. సో ఇప్పుడు వాళ్ళు ఇంక రోజు ఏడుస్తూనే ఉంటారు. ఇదైతే ఖచ్చితంగా 90% వరకు అబద్ధం వార్త. ఒక 10% అయితే ఎక్కడైనా అక్రమాలు జరుగుతూనే ఉంటాయి, అది మాత్రం కావాలి. సో ఇంకా నెక్స్ట్, టార్గెట్ జగన్ అని సబితా ఇంద్రారెడ్డి గారు, ఇంతకుముందు మాజీ హోంమంత్రి కేసీఆర్ గవర్నమెంట్లో ఆవిడ ఫోటో వేసి టార్గెట్ జగన్ అని వేశారండి. ఇక్కడ కాంగ్రెస్ లక్ష్యం అదే, జగన్ను దెబ్బతీసేందుకు నన్ను వాడుకుంది అని యూట్యూబ్ ఇంటర్వ్యూలో సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పారట. ఆయన్ను టార్గెట్ చేసేందుకు నా మీద సిబిఐ కేసులు పెట్టారు, హోంమంత్రి పదవి ఇచ్చి నాకేమీ ప్రయోజనం చేకూర్చలేదు, జగన్పై అక్రమ కేసుల వెనుక లోగుట్టు మరోసారి బట్టబయలు, కాంగ్రెస్ అధిష్టానం కుట్రలను గతంలోనే వెల్లడించిన ఆజాద్ మొయిలీ, సోనియా ఆదేశాలతోనే నాడు పిటిషన్ దాఖలు చేశారన్న శంకర్రావు. చూసారా, ఈయన మీద అక్రమ కేసులు పెట్టారండి. అది కూడా సోనియా గాంధీ గారి ప్రోద్బలంతో అప్పుడు శంకర్రావు గారు ఎమ్మెల్యే ఆయన కేసు పెడితే హైకోర్టులో వేస్తే దాన్ని హైకోర్టు దాన్ని సిబిఐకి ఇచ్చింది. అంటే కేసు వేస్తే సిబిఐకి ఇచ్చేస్తారండి, దాంట్లో వాస్తవాలు ఏం లేకపోతే. సరే ఇప్పుడు కేసు పెట్టారు, ఆయన నిర్దోషిగా బయటపడలేదు ఎందుకు? మరి ఆయన దగ్గర 43,000 కోట్లు ఈడీ జప్తు చేసింది ఎందుకు? అంటే 43,000 కోట్లు ఈడీ ఆయన అకౌంట్లో వేసేసి, ఆయన బినామీ కంపెనీల్లో వేసేసి, ఇవన్నీ చేసేసి 43 కోట్లు వాళ్ళే వేసేసి వాళ్ళే జప్తు చేసేసారా? ఎందుకండి ఇది? మళ్ళీ తెర మీద తెచ్చారు చూడండి దీన్ని, సాక్షిలో ఫ్రంట్ పేజీలో. ఇలాగే ఆయన ఆ కేసుల్లో ఏమో కోర్టుకి వెళ్ళడు, నిరపరాధిని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయడు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అధికారంలో వచ్చిన తర్వాత అసలు కోర్టుకే వెళ్ళలేదు ఆయన. ఆ కేసులు తెమలనివ్వడు. ఇక్కడ సాక్షిలో మాత్రం ఆయన నిరపరాధిని రాస్తారు. మరి నిరపరాధి అయితే 43,000 కోట్లు ఆయన దగ్గర ఎందుకు దొరికినాయి?
ఈ బినామీ కంపెనీలు ఏంటి, ఈ క్విట్ ప్రోకో ఏంటి, ఇప్పుడు సత్యేంద్ర రెడ్డి గారు వచ్చి ఇప్పుడు ఎందుకు ఏదో యూట్యూబ్ ఛానల్ అంటారు. నేను సెర్చ్ చేస్తే అక్కడ కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ దొరకలేదు నాకు. ఇలా ఉంటుందండి. ఇదొక పక్క అబద్ధపు వార్త. సో ఇవి ఈరోజు సాక్షిలో అబద్ధపు సాక్ష్యాలు. ఉంటానండి.